జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పుల శ్రీనివాస్ గుప్తా మనతో పాటుగా ఉన్నారు. సార్ అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ యొక్క గెలుపును? మొత్తానికి నవీన్ యాదవ్ అయితే దాదాపుగా గెలిచిపోయాడు, మెజారిటీ ఒకటే పెండింగ్లో ఉన్నట్టు కనబడతా ఉంది. ఇలా నవీన్ యాదవ్కి ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఒక బీసీ కమ్యూనిటీ, ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. యాదవ్ కమ్యూనిటీ అంటే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. ఒక తెలంగాణలో కాదు, హైదరాబాద్లోనే కాదు, దేశం మొత్తంలోనే ఒక పెద్ద స్ట్రాంగ్ కమ్యూనిటీ. రేవంత్ రెడ్డి గారు అతని నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. ఎందుకంటే ₹1 కిలో బియ్యం, సన్న బియ్యం, ఇంతకుముందేమో దొడ్డు బియ్యం ఇద్దరు, ఇప్పుడేమో సన్న బియ్యం ఒకటి, 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు, ప్లస్ ₹500 గ్యాస్ సిలిండరు, రైతు బంధు, రైతు బీమా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే రుణమాఫీ, 22,000 కోట్ల రుణమాఫీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీలల్లో రుణమాఫీ కూడా ఉన్నది. కాబట్టి 22,000 కోట్లు గరీబు రైతులకు కూడా అందరికీ ఉపశమనం కలిసింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ హైదరాబాదులో ఇవాళ నవీన్ యాదవ్ అని అంటే ఇప్పుడు బీసీలకు 42% అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేయాలనుకుంటున్నారో అది కూడా బీసీ బిడ్డకే ఇచ్చినందుకు అదొకటి కూడా ప్లస్ అయింది. ఎందుకంటే నవీన్ యాదవ్ మొదటి నుంచి ప్రజలలో ఉండే మనిషి, ఆల్రెడీ 2 సార్లు నిలబడి ఓడిపోయాడు. ఇండిపెండెంట్గా నిలబడితే కూడా 20,000 ఓట్లు వచ్చినాయి. అంత మెజార్టీతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో 30-35,000 మెజార్టీతో గెలుస్తున్నట్టే మాటలు కాదు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఆయన చేసిన సేవలు కూడా ఇవాళ, ఎందుకంటే గరీబోళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళకి సాయం చేసుడు, వచ్చిన వాళ్ళందరికీ దానం ధర్మం, మళ్ళీ ఎవరన్నా అన్యాయం అవుతుంది ఎవరి దగ్గర అంటే అన్యాయాన్ని కూడా అరికట్టే విధంగా కూడా చిన్న శ్రీశైలం మనం మాకు 1993 నుంచి బాగా దగ్గర ఒక అన్నలాగా, మాకు మిత్రులాగా. ఇలా నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ గెలిచినందుకు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక విజయ డంకా మోగినట్టు. ఎందుకంటే మనం కంటోన్మెంట్లో చూసినాం, సాయన గారు చనిపోయిన తర్వాత ఆడ గణేష్ గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఎలక్షన్లు కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో కూడా పీసీసీ ప్రెసిడెంట్గా సక్సెస్ఫుల్గా ఈ 2 జోడెట్లలాగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారును మహేష్ గౌడ్ గారు కూడా ఒక రామ్ లక్ష్మణ్ లాగా తెలంగాణ మొత్తం 33 జిల్లాలలో కూడా ఇలా సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఇవన్నీ ఎలక్షన్లలో కూడా జెడ్పీ చైర్మన్లు కూడా 33 మనకే వస్తాయి. మళ్ళీ మండల ప్రెసిడెంట్లు కానీ, సర్పంచ్లు కానీ, ఇవన్నీ కూడా ఒక రెఫరెండంగా మేము అందరం కూడా భావిస్తున్నాం ఇలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకే ప్రజలంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రాబోయే రోజులలో ఎట్లుంటుంది అనే తర్వాత సంగతి, కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం మళ్ళీ రేవంత్ అన్ననే ముఖ్యమంత్రిగా అవుతాడు. ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటారు? ఈ విజయం పైన వాళ్ళు గంపడాసలు పెట్టుకున్నారు, కానీ మాగంటి గోపీనాథ్ సీటు మాకే వస్తుంది అంటున్నారు, కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముంగట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇక రాబోయే రోజులలో ఇప్పుడున్న పరిస్థితులను అయితే లేకుంటున్నది. మీకైతే తెలుసు, ఇవాళ నువ్వా నేను అన్నట్టుగానైతే పోటీ ఉండే. ఈ పోటీలో మెయిన్ ఏమైందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు అనేది కాదు, జూబ్లీహిల్స్లో 4 లక్షల మందే కాకుండా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. ఇది ఒకటే రెఫరెండం, ఇది ఒకటే ఎగ్జాంపుల్ మనకు. ఇంకా రాబోయే ఎలక్షన్లలో ఏది ఉన్నా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చుడేమైతేనేమి, పోలీసు ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇంకా ఇవన్నీ ఉద్యోగాలే కాకుండా ఇంకా రాబోయే రోజులలో కూడా ఈ 3 ఏళ్లలో ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇస్తారనేది కూడా నిరుద్యోగులకు కూడా ఒక ఆశ ఉన్నది. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి పట్టం కట్టిరు తప్ప ప్రతిపక్షంలో ఉంటే కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కానీ 3 ఏళ్ళు ఏం చేయదు కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఇలా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే మాకు రోడ్లు అవుతాయి, డ్రైనేజ్ అవుతుంది, కమ్యూనిటీ హాల్స్ అవుతాయి, వీధి లైట్లు వస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మారు. అదొకటి ప్లస్ పాయింట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.